విసుగు విరామం తెలియని కాలం ముందుకు సాగుతోంది. రామునికి ప్రజాలోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు గుర్తించిన దశరథుడు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ప్రజాపరిషత్తును ఏర్పాటు చేశాడు. సభాభవనం పురప్రముఖులతో ప్రజలతో నిండి ఉంది. దశరథుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. వశిష్ఠుడు, మంత్రి సుమంతుడు చెరొక ప్రక్కన కూర్చున్నారు. తక్కిన మంత్రులందరూ వారి వారి ఆసనాల్లో కూర్చుని ఉన్నారు. దశరథుడు లేచి సభను ఉద్దేశించి, కోసల దేశ ప్రజలారా, పురప్రముఖులారా, సామంతులారా, మా ఇక్ష్వాకు వంశీయులందరూ ప్రజాభిమతమే పరమావధిగా భావించి రాజ్యపాలన చేశారు. నేను కూడా నా పూర్వజులు నడిచిన దారినే అనుసరిస్తూ మీ అందరకు ఆనందం కలిగే రీతిగా ప్రజాపాలన చేశాను. ధర్మ నిర్వహణలో, దేశ రక్షణలో ఇంతకాలం నిమగ్నమైన నా తనువు మనస్సు బాగా అలసిపోయాయి. పైగా వయోభారం విశ్రాంతి కోరుకుంటోంది. కనుక ఈ రాజ్యభారాన్ని రామునికి అప్పగించి శేషజీవితం వానప్రస్థాశ్రమంలో గడపాలని నిర్ణయించుకున్నాను. ఇందులకు మీరు అనుమతిస్తే కులగురువులు వశిష్ఠుల వారి అంగీకారంతో రామపట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లు చేయిస్తాను అని అనగా ప్రజలందరూ ఆనందోద్రేకంతో దశరథ మహారాజుకు జై, రామచంద్ర ప్రభువుకు జై అని తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు దశరథుడు, మీ అందరి సంతోషం చూస్తుంటే నాకు ఒక ప్రక్క ఆనందం, మరొక ప్రక్క అనుమానం కలుగుతున్నాయి. మీరందరూ మనస్ఫూర్తిగా రామపట్టాభిషేకాన్ని కోరుకుంటున్నారా, లేక నా మనసును కష్టపెట్టడం ఇష్టం లేక అయిష్టంగా ఒప్పుకుంటున్నారా, లేక నా పాలన మీకు నచ్చలేదా అని అడిగాడు. ఒక పౌరుడు లేచి వినయంగా, మహారాజా, ప్రజలందరి మనసులో ఉన్న అభిప్రాయాన్నే మీరు తెలిపారు. రాముడు రాజు కావాలన్నది మా అందరి కోరిక అన్నాడు. దశరథుడు సంతోషంతో, మీ అందరి హర్షాతిరేకం చూస్తోంటే మరొక సందేహం కలుగుతోంది. ప్రజాభిమతానుసారం ఇంతకాలం నేను ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేశాను కదా, మరి నేను జీవించి ఉండగానే రాముని రాజుగా కోరుతున్నారంటే నా పాలనలో ఏదైనా లోపముందా చెప్పండి, సరిదిద్దుకుంటాను. ఒకవేళ రాముడు కాకుండా మరెవరినైనా రాజుగా కోరుకుంటున్నారా చెప్పండి, అతన్నే రాజుగా అభిషక్తిని చేస్తాను అన్నాడు దశరథుడు.